ఇదిగోండి మిమ్మల్నే. ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే అయితే కాకినాడ ఎంత ఫేమస్, సుబ్బయ్య గారి హోటల్ కూడా అంతే ఫేమస్. కాకినాడ వచ్చాక సుబ్బయ్య గారి హోటల్లో ఎవరైనా తినకుండా ఉంటారా? అందుకే ఇంట్లో వండుతా అంటే వద్దని చెప్పేసి డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి వడియాలు, పూతరేకులు, పొడులు, నెయ్యి, ఆవకాయ, మామిడి తాండ్ర, ఇంకా వీడియోలో చూపించిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. ఇక్కడ సింగిల్ పర్సన్స్ కానీ డబుల్ పర్సన్స్ కానీ వస్తే ఇక్కడ కూర్చొని తినేస్తావు. అండ్ దెన్ లోపల ఫ్యామిలీస్ కానీ అలా ఉంటే లోపల వేరే సిట్టింగ్ ఉందన్నమాట. అది కూడా వీడియోలో కనిపిస్తుంది, చూడండి. ఇలాగా 3 రూమ్స్ ఉన్నాయి. ఇది కాక పైన కూడా ఉంది. మేము పైకి వెళ్ళలేదు, కిందే రూమ్స్లో తినేసాము. ఇదే అనమాట. రూమ్కి 3-4 ఉంటారు. వాళ్ళే వడ్డిస్తారు భోజనాలన్నీ. మనకి ఏ మొహమాటం లేకుండా అన్నదానం చేసినట్టు చేస్తారు. బిల్లు కట్టాలి కానీ పెడుతున్నారు కదా ఫుడ్. ఇదిగోండి ఫస్ట్ వాయ అంటే ఫస్ట్ పెట్టినట్లు ఇన్ని వెరైటీస్ పెట్టారు. ఏమేం పెట్టారో చూపిస్తారండి. ఫస్ట్ ఆవకాయ రైస్, పులిహోర, పనసపట్టు బిర్యానీ, వెజ్ బిర్యానీ, రోటీ, పాలకూర పప్పు, గోంగూర పచ్చడి, గోంగూర పాస్తా, ఇది బూందీ స్వీట్, పరవన్నం, బూరెలో హోల్ పెట్టి దాంట్లో నెయ్యి వేశారు, జున్ను, బొబ్బట్టు, అన్నవరంలో చేస్తారు కదా ప్రసాదం, అది ప్రసాదం కాదు, చక్కెర పొంగల్ లాంటిది. ఇది బొబ్బర్ బీన్స్ కర్రీ అంట. ఇది అది పునుగుల కూర, పొటాటో ఫ్రై, పన్నీర్ కర్రీ, ఇవన్నమాట. తర్వాత రైస్లోకి కందిపొడి నెయ్యి వేశారు. ఇది మజ్జిగ చారు రైస్, ఇది రసం, అండ్ ఇది సాంబార్. మీకు చూపించాలని చిన్న చిన్న క్లిప్స్ తీసాం. లాస్ట్లో పెరుగు, గట్టి పెరుగండి. ఇలా ఉంది నా ప్లేట్ పెరుగన్నం తినే వరకు. లాస్ట్లో మొత్తం అన్నీ క్లీన్ స్వీప్ చేసేసా. బొబ్బట్టు తినాను కాబట్టి అది పక్కనే ఉంది. గుండు గుండు గులాబ్ జామ్ లాస్ట్లో అనమాట. అన్నీ అయిపోయాక మజ్జిగిచ్చారు. ఇన్ని తిన్నాక పొట్ట ఖాళీ ఉంటుందా, అందుకే వీడియో ఆపేసాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.